జబర్దస్త్. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నమస్కారం సార్. నాకు పెళ్ళైంది సార్. పెళ్ళయ్యాక స్వాతంత్రం మొత్తం కోల్పోయాను సార్. మా ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువ సార్. అదేంటో కనీసం నా నీడ కూడా నా వెనకాతలు తిరగదు సార్. మా ఆవిడ నీడ సార్ ఇది. అది ఈ మధ్య ఊరికెళ్తూ నా మీద అనుమానం కొద్దీ దాని నీడ నాకు కాపలా పెట్టి వెళ్ళింది సార్. పెళ్ళం కొట్టిందంటే ఒక అర్థం ఉంటుంది, పెళ్ళం నీడ కూడా కొట్టిందంటే ఎంత చండాలంగా ఉంటుంది. నేను సింపుల్ గా ఉంటే నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు సింపుల్ సిటీ గురించి మీ ఆడవాళ్ళకి ఏం తెలిసే? 150 రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కుని అక్కయ్యా షాపింగ్ చేశా అని చూపిస్తారు. అదే మా మగవాళ్ళు 500 పెట్టి అండర్వేర్ కొనుక్కుని లోపలే దాచుకుంటామే. ఆవేస్తే కానీ తెలియదు. అదే సింపుల్ సిటీ అంటే. మా అబ్బాయికి చాలా సంబంధాలు చూశానండి, ఏవీ నచ్చలేదు. మాకు కాదు, అవతల వాళ్ళకి. ఎందుకంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాదు. మా అబ్బాయి దొంగ అండి. ఈ రోజు పెళ్లిలో మీకు 10 లక్షలు కట్నం ఇస్తానని డబ్బులు తీసుకొచ్చాను కదా, అందులో 5 లక్షలు ఎవరు దొంగ కాజేశాడండి. లేదండి 3 లక్షలు. రెండే అత్తగారు కాలు దండం పెట్టు. రెండల్లుడు నేను పెట్టను అన్న. ఏరా పట్టిల్ లేవు. పోలీస్ స్టేషన్ వెళ్ళాను అర్జెంట్ గా. ఏరా మొన్న బ్యాంక్ లో దోపిడీ చేసాం, 10 లక్షలు కొట్టేసాం కదా. లాస్ట్ వీక్ బ్యాంక్ లో 10 లక్షలు దోచేసాను. అవును, పేపర్లు ఎవరు రాశాడు తెలుసా? ఏం చేశాడు? 15 లక్షలు చోరీ అని రాశాడు అన్న. అమ్మా ఏం చేద్దాం? కంప్లైంట్ ఇద్దాం. ఏమని? మేము పట్టు కొట్టింది 10 లక్షలు, 15 లక్షలు కాదని చెప్తాను. నేను మనుషుల డాక్టర్ కదా కాల్ చేసింది, మీరేంటి పశువుల డాక్టర్ వచ్చారు? పేషెంట్ పేరెంట్ అన్నారు. షేకింగ్ శేషు. అయితే నేను రావాలి కదా. ఓకే, వెనక్కి తిరగండి కొంచెం. రామ్ ప్రసాద్ చెప్పు తెగిపోద్దాం ఇంకోసారి ఇటు వస్తే. ఇప్పుడు నేను అందరికి జాతకాలు చెప్తాను, నువ్వు సైలెంట్ గా నాకు సపోర్ట్ చేయాలి, ఓకేనా? ముందుగా కాటి దిశలుగా. అందానికి 6 అడుగులు అందగాడు, 7 అడుగులు బాబుకి అయ్యాడు బాబు. ఇప్పుడు బాబులకే పెద్ద బాబు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు, మొండివాడు, ఎవరి మాట విండు. ఒక కాడి తినన్న ఏమంటే ఎప్పుడు పైదే తీస్తావు. కళలకు తల్లి కల్పవల్లి, రాబోయే కాలంలో హీరోయిన్లకు తల్లి.